హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇడ్లీ దోశ పిండి మనకి ఎన్ని గ్లాసులు, దొడ్డు బియ్యం ఎన్ని గ్లాసు, సన్న బియ్యం ఎన్ని గ్లాసు అనేది ఎంత అని తెలుసు కదా మనకి. ఇప్పుడు దాంట్లోనే ఆపం కూడా చేయొచ్చు. అదే మీకు నేను ఇడ్లీ దోశ కాకుండా ఆపం కూడా చేసి చూపిస్తాను. దానికి అవి కరెక్ట్ ఇడ్లీ సాఫ్ట్గా రావాలన్నా, ఆపం మంచి కరెక్ట్గా రావాలన్నా ఎంత వేయాలనేది నేను కరెక్ట్గా చూపిస్తా మనకి ఎన్ని గ్లాసులు వేసుకోవాలని. అంటే మీరు ఏ గ్లాస్తోనైతే తీసుకుంటున్నారో బియ్యము, ఆ గ్లాస్తోని అంటే మాకు మీకు పిండి ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనే దాన్ని బట్టి మీకు అంటే మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటున్నారు నాకు తెలియదు. నేను దీంతో 6 గ్లాసులు దొడ్డు బియ్యం వేసుకుంటున్నాను. 6 గ్లాసులు 6 గ్లాసు ఇప్పుడు 6 గ్లాసులు దొడ్డు బియ్యం వేసుకున్నాం కదా, 4 గ్లాసులు సన్న బియ్యం, ఇంత మెంతులు అదే మినపప్పు, అదే గ్లాసుతో మినపప్పు 1.5, మినపప్పు 1.5 వేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ నేను చూపించిన కదా, దొడ్డు బియ్యం వచ్చి 6 గ్లాసులు, సన్న బియ్యం వచ్చి 4, మినపప్పు అదే గ్లాసుతో 1 గ్లాసున్నర, ఇంకా ఇంత మెంతులు చూపించిన కదా, అది కరెక్ట్గా వేయండి. ఇడ్లీ సాఫ్ట్ వస్తుంది, దోశ వస్తుంది, ఆపం 3 అదే పిండిలు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కొంతమంది ఆపం అంటే ఏంటి అని తెలియదు కొంతమందికి. నేను ఆపం చేసి చూపిస్తాను సూపర్గా, చూడండి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు సన్నబియ్యం మాత్రం సన్నబియ్యం మినపప్పు మెంతులు వేస్తారు, ఓన్లీ దోశనే వస్తుంది. ఇంకా దొడ్డు బియ్యం కలిపి వేసినామంటే దోశ ఇడ్లీ 2 వస్తాయి. అట్లా 2 కావాలంటే 2 బియ్యం కలపాలి, 1 కావాలంటే 1 బియ్యం కలపాలి. బియ్యాన్ని ఒక 5-6 సార్లు నీట్గా కట్టుకోండి, ఎందుకంటే రేషన్ బియ్యం కదా మనం నానబెట్టేది, ఇంకా వైట్గా పౌడర్ ఉంటుంది అనమాట. అందుకని 5-6 సార్లు నీట్గా బాగా కట్టుకోండి. ఇంకా కడుగుతూనే ఉంటే పౌడర్ వస్తూనే ఉంది. బ్లాక్ పురుగులు ఉంటాయి కదండి, ఇంకా 2-3 సార్లు మీకు చెరి కష్టపడకండి, ఎందుకంటే నీళ్ళు పోసామంటే అది పైకి వచ్చేసాయి ఆల్రెడీ. ఇంకా 5-6 సార్లు కడగమంటే అది మొత్తం పురుగులు లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని జరగకండి, కష్టపడకండి. బాయ్ అండి, మళ్ళీ ఇడ్లీ దోశ ఆపంతో కలుద్దాం నెక్స్ట్ డే. బాయ్ గైస్. మనం నిన్న బియ్యం నానబెట్టుకున్నాం కదా, దోశ ఇడ్లీ ఆపం చేసి చూపిస్తాను కదా మీకు. ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. చట్నీకి మనం కొబ్బరి రెడీ చేసుకుంటున్నాం. అన్నీ చూడండి. ఇప్పుడు మనం దోశ ఇడ్లీ వేసుకున్నాం కదా, దోశ ఇడ్లీకి పోపు వేస్తున్నాం. కొంచెం ఎక్కువ నీళ్ళు ఉండకుండా మీడియంగా, ఎక్కువ నీళ్ళు ఉండద్దు, ఎక్కువ తిక్కువ ఉండద్దు, మీడియంగా.
ఇంకా ఇట్లా కొంచెం మీడియంగా. ఇప్పుడు మనము దోశ ఇడ్లీకి ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఆపంకి అనమాట. ఆపం అదే పిండి, సేమ్ పిండిలా సపరేట్గా. ఆపంకి ఇంతే, కొంచెం చిటికెడు ఉప్పు వేయాలి, చిటికెడు అంతే. చిటికెడు ఉప్పు వేసి ఇది కొబ్బరి మిక్సీలో స్మాష్ చేసుకున్నాం. కొంచెం కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి. ఇలాగనే ఆపం చేసుకోవాలి. మనం చిటికెడు ఉప్పు, కొంచెం కొబ్బరి వేసుకున్నాం కదా. ఇప్పుడు చక్కెర 2 స్పూన్లు వేసుకోవాలి, 3 స్పూన్లు, 2 3 స్పూన్లు చక్కెర వేసుకొని కొంచెం వాటర్. ఇది కూడా మీడియం ఉండాలి. ఆపం పిండి కూడా ఎక్కువ నీళ్ళు అంటూ ఎక్కువ చిక్కగా ఉండదు, మీడియం ఉండాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కొబ్బరి మిక్సీలో వేసేసినాం కదా, పచ్చి కొబ్బరి, ఉప్పు, చక్కెర మిక్స్ కావాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆపం పిండికి. అది మిక్స్ అయిపోతుంది. ఒకసారి నానబెట్టాలండి ఒక 10 మినిట్స్. ఇది ఆపం పిండి రెడీ. ఒక 10 మినిట్స్ ఇది నానని ఆపం పిండి. ఇడ్లీ దోశ ఈ 10 మినిట్స్ ఆపం పిండి నానుతుంది. ఆ గ్యాప్లో మనం ఇడ్లీ దోశ చేసుకుందాం. ఇడ్లీ దోశకి చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తాం. మళ్ళీ ఆపంకి కాంబినేషన్ ఏంటంటే చట్నీ కాదండి, ఏదంటే కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి మిక్స్ చేసి నీళ్ళు ఉడబట్టి దాంట్లో చక్కెర మిక్స్ చేసి ఆపం పెట్టుకుని తినాలి. అదే ఆపం కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మనం ఆపంకి కొబ్బరి పాలు నంచుకున్నాం కదండి, ఇది పెట్టుకుని తినాలి. అదే ఆపం కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మనం ఆపంకి కొబ్బరి పాలు నంచుకున్నాం కదండి, ఇది మిక్స్ చేసుకున్నాం పచ్చి కొబ్బరి. ఇప్పుడు మనం దీన్ని ఉడబెట్టుకోవాలన్నమాట. ఇది ఉడబెట్టుకున్న తర్వాత దీంట్లో చక్కెర వేయాలి. చక్కెర వేసి ఆపం పెట్టుకోవాలి. ట్రై చేసి చూడండి మీరు కూడా. వడబెట్టుకున్నా, వడబెట్టి మనం చక్కెర కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం కొబ్బరి పాలు చేసుకున్నాం కదా, కొబ్బరి పాలు వడబెట్టుకున్నాం కదా, దాంట్లో చక్కెర వేసుకోవాలన్నమాట. అంటే కొంచెం మాకు స్వీట్ ఎక్కువ కావాలి, మీరు మీడియం వేసుకుంటే మీడియం వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఆపం పిండిలో వేసి చక్కెర వేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు పాలలో ఉండాలి. అప్పుడు కొంచెం స్వీట్ వచ్చిన ఆపం తినాలనిపిస్తుంది. ఇడ్లీ దోశకు చట్నీ రెడీ, కొబ్బరి చట్నీ మీకు తెలుసు కాబట్టి. ఇంకా దాంట్లో ఏముంటుంది, పుట్నాలు, గ్రీన్ చిల్లీ కావాలంటే గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కావాలంటే రెడ్ చిల్లీ, ఉప్పు, ఎల్లిపాయ, అంతే. ఇంకా అది మీకు అందరు తెలిసినప్పుడు చేయించాలి. ఇది కొబ్బరి పాలు, కొబ్బరి చక్కెర, అంతే. ఇప్పుడు ఇడ్లీ దోశ ఆపం చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పోస్తుంది. ఇట్లా మీడియం ఉండాలనుకుంటే నీళ్ళు ఉండదు. సాఫ్ట్గా వస్తుంది. 2 బియ్యం కలుపుకోండి మీరు, దొడ్డు బియ్యం, సన్న బియ్యం. అయినాక చూద్దాం ఎట్లా వస్తుందని. సాఫ్ట్గా వస్తుంది, ఎట్లా వస్తుంది కాదు, మంచిగా వస్తుంది కన్ఫర్మ్. ఇప్పుడు చూడండి, ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ అయింది. ఇప్పుడు ఆపంకి వచ్చి సపరేట్ ప్యాన్ ఉంటుందండి. అంటే ఇలాంటి ప్యాన్ మీద కర్రీ అవన్నీ చేయొచ్చు, కానీ దీనికి ఏం చేయదు, ఓన్లీ ఆపం మాత్రమే చేయాలన్నమాట.
చూడండి ఆపం వేడైపోయింది, ఆపం ప్యాన్ వేడైపోయింది. దోశ ఇట్లయింది కదా, ఆపం దోశ ఒకసారి చేస్తాను చూడండి. పిండి పోసుకొని ఇట్లా తిప్పాలన్నమాట రౌండ్గా. కొంచెం మీడియం పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దోశ ఆపం చూడండి, ఆపం ఇంకొకటి పోసుకుందాం. రెండో ఆపం కూడా రెడీ. మనం దోశలాగా తిప్పి ఏం చేద్దండి, తీసి కొబ్బరి పాలు పోసుకొని తినడమే. ఇప్పుడు చూడండి ఇడ్లీ కూడా రెడీ. ఇడ్లీ వచ్చి మనం ఇది తీసేటప్పుడు గ్లాసులో నీళ్ళు పెట్టి నీళ్ళ స్పూన్ నుంచి తీయాలండి, అప్పుడే షేప్ కరెక్ట్ వస్తుంది. ఇది చిన్నపోకుండా ఉంచుకున్నాం కదా, షేప్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం ఆడిపోయింది. అంటే కరెక్ట్గా మీకు చూపించినప్పుడు షేప్ రాలేదు, ఎప్పుడు నీళ్ళలో వేస్తే మంచిగా రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. ఇది ఎప్పుడు తీసినప్పుడు రౌండ్ షేప్ వస్తుంది, ఇప్పుడు రౌండ్ షేప్ వస్తుంది. ఇది రౌండ్ షేప్ వచ్చింది. చాలు. ఓకే, ఆపం పాలు రెడీ. ఇక్కడ చూడండి ఆపం చూసింది కదా, ఆపం ఈ కొబ్బరి పాలు దీంట్లో చక్కెర వేయాలి. ఇంకా ఇది ముంచుకొని తినాలన్నమాట. ఇంకా దీంట్లో మొత్తం ఇట్లా పోసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది కదా, స్వీట్ టేస్ట్ ఉంటుంది. నేనైతే అట్లా పోసుకొని తింటా, మీకు చూపేయాలి కాబట్టి బౌల్లో పోసి చూపిస్తున్నా. ఇది ముంచుకొని తినాలన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆపం ట్రై చేసి చూడండి, ట్రై చేయని వాళ్ళు ఆపం ట్రై చేసి చూడండి. మొత్తం ఇట్లా పోసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది కదా, స్వీట్ టేస్ట్ ఉంటుంది. నేనైతే అట్లా పోసుకొని తింటా, మీకు చూపేయాలి కాబట్టి బౌల్లో పోసి చూపిస్తున్నా. ఇది ముంచుకొని తినాలన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆపం ట్రై చేసి చూడండి, ట్రై చేయని వాళ్ళు ఆపం ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ దోశ
చట్నీ చెప్పినా కదా, కొబ్బరి చట్నీ అని. ఇంకా ఒకటే పిండిలో ఈ 3 ఐటమ్స్ ఇస్తున్నమాట. ఇడ్లీ, దోశ. ఇడ్లీకి దోశ ఆపంగా ఏమేమి కలుపుకోవాలి అది కలుపుకోవాలి. మీకు చూపించిన ఇడ్లీ చూడండి, సాఫ్ట్ వచ్చింది, మంచిగా ఉంది. ఇంకా ఆపం ట్రై చేసి చూడండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.